వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. కానీ చాలామందికి లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా డౌట్లు ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ దేనికి, టర్మ్ ఇన్సూరెన్స్ దేనికి, లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, మనతో మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరమా? అంటే ఒక ఇండివిజువల్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్, అండ్ అందులో తీసుకోవాలంటే ఎలాంటివి తీసుకోవాలి, అంటే అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఏది తీసుకుంటే ఒక ఫ్యామిలీకి కానీ ఇండివిజువల్ కానీ బెటర్? సో లైఫ్ ఇన్సూరెన్స్ అవసరమా అనే విషయాన్ని మనం డిస్కస్ చేసినట్టయితే, ఈరోజు డబ్బులు సంపాదించే ప్రతి వ్యక్తికి, అంటే దాన్ని మనం ఇన్కమ్ భాషలో చెప్పాలంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండు అంటాం కదా. ఓకే. సో ఎవరికైతే యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, అంటే పని చేస్తేనే ఇన్కమ్ జనరేట్ అయ్యే వ్యక్తి ఉంటారో వాళ్ళందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం. ఎందుకంటే ఈరోజు మనం లేనప్పుడు ఫ్యామిలీ సస్టైన్ కావాలి కదా. సస్టైన్ కావాలి అని అంటే అందరూ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉండరు. చాలా మంది దగ్గర అంటే యంగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఆస్తులు ఉండవు, అండ్ ఫాదర్ తరపు నుంచి కూడా అందరికీ ఇన్కమ్ ఇచ్చే ఆస్తులు అనేటివి ఉండవు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. బట్ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా రకాల ప్లాన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అందులో చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. ఈరోజు సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా యాక్సిడెంట్స్ గురించి కానీ, తర్వాత ఈ నేచురల్ డిజాస్టర్ గురించి కానీ మాట్లాడుతున్నాము. కానీ అందరికి ఐడియా లేని విషయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అంతా ఒకటే అనుకుంటున్నారు. బట్ లైఫ్ ఇన్సూరెన్స్లో దాదాపు ఒక 4 రకాల పాలసీలు అనేవి ఉంటాయి. అందులో మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ అని, ట్రెడిషనల్ ప్లాన్స్ అని, ప్యూర్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో బేసికల్గా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్. ఈ టర్మ్ ప్లాన్ అంటే ఏంటంటే ఇందులో ఎలాంటి మనీ అనేది రిటర్న్ రాదు. మనకేమన్నా అయినప్పుడు మాత్రమే మన ఫ్యామిలీ ఫ్యూచర్ నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ వాళ్ళ లైఫ్ స్టేబుల్ ఉండడానికి కావాల్సిన ఒక అమౌంట్ అనేది ఈ ప్యూర్ టర్మ్ ప్లాన్ నుంచి మాత్రం. ప్యూర్ టర్మ్ ప్లాన్ అనేది అంటే ఒక మంచి టర్మ్ ప్లాన్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తుపట్టాలి అనే ప్లాన్ గుర్తుపట్టే బదులుగా ముందుగా అసలు మనకు ఎంత కవరేజ్ అనేది ఉండాలి, ఓకే, ఎంత కవరేజ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఈరోజు ఏదైనా ఒక మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఒక 1-2 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఆ ఇన్కమ్ రిప్లేస్మెంట్ అయ్యేలాగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మరి ఆ ఇన్కమ్ ఇప్పుడు రిప్లేస్మెంట్ కావాలి అని అంటే ఇలా, ఇప్పుడు ఒక ₹1,00,000 మనకు ఎఫ్డి నుంచి మంత్లీ రిటర్న్ రావాలంటే మనం ఎంత ఎఫ్డి చేయాలి ఈరోజు, అది మనం ఆలోచించుకోవాలి. రివర్స్ క్యాలిక్యులేషన్ చేసేస్తే సరిపోతుంది. ఈరోజు మీరు అప్రాక్సిమేట్లీ ఒక 5%, 6% ఏదైనా ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి, మనం ఒక ₹1,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి వాళ్ళు ఎంత 6-7 లక్షలు ఇస్తారు, రైట్? 6-7 లక్షలు అంటే 6-7 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ₹1,00,000 ప్యాకేజ్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే. మరి 10 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి కనీసం 2 నుంచి 2.5 కోట్ల ప్యాకేజ్ కవరేజ్ అనేది ఉండాలి. అప్పుడే ఆ అమౌంట్ని వాళ్ళు ఎఫ్డి చేసినా, ఇంకెక్కడ సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా తన యొక్క శాలరీ అనేది, ఇయర్లీ శాలరీ అనేది కంపల్సరీ అవుతుంది. సింపుల్గా ఈ యొక్క రూల్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం చాలా మంది ఏంటంటే మార్కెట్లో ఇది డోలో 650 అయిపోయింది. ఎలాంటి శాలరీ ఉన్నవారు సరే ₹1,00,000 టర్మ్ ప్లాన్. ఈ ₹1,00,000 టర్మ్ ప్లాన్ అనేది స్టాండర్డ్ కాదు. నీ లైఫ్ ఏంటి, నీ ఇన్కమ్ ఏంటి, దానికి కావాల్సిన కవరేజ్ ఎంత. ఎందుకంటే మనం లేనప్పుడు, మనం ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం లేనప్పుడు నెక్స్ట్ 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు అట్లీస్ట్ మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటే అట్లీస్ట్ మన ఫ్యామిలీ అనేది గెటిన్ అవుతుంది. లేదనంటే ఇంత మంచి లగ్జరీ లైఫ్ అలవాటు చేసిన నువ్వు లేనప్పుడు నీ వైఫ్ కానీ లేదా పిల్లలు కానీ వాళ్ళు మళ్ళీ పార్ట్ టైం జాబులు చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ చేసుకుంటూ బతకలేరు. ఇప్పుడు చూసుకున్నట్టే జంట ఆత్మహత్యలు చూస్తున్నాం మనం. జంట ఆత్మహత్యలు ఏంటి, ఇంకా హస్బెండ్ ఇన్కమ్ ఆగిపోయింది, లేదా హస్బెండ్ లేడు అని అంటే ఇంకా వైఫ్ అనేది సస్టైన్ అవ్వడం కష్టం ఈ రోజులలో, బికాస్ ఆఫ్ ఈ ఖర్చుల వల్ల, ఇలాంటి ఇన్ఫ్లేషన్ వల్ల. అలాంటప్పుడు మనం లేనప్పుడు, మనం ఉంటే 10 లక్షలు సంపాదిస్తున్నాం అనుకుంటే, మనం లేనప్పుడు కనీసం ఆ 10 లక్షలు రిప్లేస్మెంట్ చేసే విధంగానైనా మనం ఉండాలి. అది కనీసమైన కవరేజ్. 10 లక్షలు ఉండాలంటే అట్లీస్ట్ ఒక 2 crores, 2.5 CR మ్యాక్సిమం ఎలిజిబిలిటీ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది మన ఏజ్ని బట్టి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటే యంగ్ ఏజ్లో మీకు మీ శాలరీకి ఒక 30 రేట్ల వరకు, 25 నుంచి 30 రేట్ల వరకు కవరేజ్ ఇస్తుంది. అంటే మన యొక్క 10 లక్షల శాలరీకి ఇప్పుడు మీకు నెలకు ఒక 80,000 వస్తుందంటే దానికి మీరు ఇయర్లీ ప్యాకేజ్ ఇంటూ 30 times మీరు తీసుకోవచ్చు. అంటే దాదాపు ఒక 3 కోట్ల వరకు కవరేజ్ అనేది మీరు తీసుకోవాలి. కానీ ఇక్కడ చాలా వరకు తెలియని సమస్య ఏంటంటే అందరూ ట్రెడిషనల్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ట్రెడిషనల్ ప్లాన్లు ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇస్తుంది కొంచెం, కానీ ఆ రిటర్న్ ఇచ్చే ప్లాన్లలో కవరేజ్ అనేది ఎక్కువ ఉండదు. మన ఎండ్ ఆఫ్ ద డే మనం లేనప్పుడు మన ఫ్యామిలీ సస్టైన్ కావాలి అంటే హయ్యర్ కవరేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ బ్యాక్. అందరికి మనీ బ్యాక్. 4 members ఉన్న ఫ్యామిలీకి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఉన్న ఫ్యామిలీకి
అంటే అలా కౌంట్ చేసుకోవాలా మీరు అన్నట్టు శాలరీ పరంగా కౌంట్? ఓన్లీ శాలరీ అండి. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీని కవర్ చేయదు లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా, అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎర్నింగ్ మెంబర్ అయితే తప్ప. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి వస్తుంది అని అంటే ఎవరికైతే యాక్టివ్ ఇన్కమ్ ఉంటుందో, అంటే బిజినెస్ ప్రొఫెషన్ నుండి కానీ లేదా శాలరీ ప్రొఫెషన్ నుండి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తారో దాన్ని బట్టి ప్రూఫ్స్ ఉంటాయి దానికి ఇన్కమ్కి. ఆ ప్రూఫ్ని బట్టి కంపెనీ డిసైడ్ చేస్తుంది మనకి ఎంత కవరేజ్ రావాలనేది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు ఎర్నింగ్ ఉంటే ఇద్దరు టర్మ్ పాలసీ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు? ఇద్దరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరు సాలరీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం అసెట్స్ కొంటాము, లోన్స్ తీసుకుంటాం కాబట్టి ఒకరు వెళ్ళిపోయారంటే మళ్ళీ ఆ బర్డెన్ అంతా ఇంకొకరి మీద పడుతుంది. సస్టైనబిలిటీ అనేది కష్టమైపోతుంది కాబట్టి మనం ఏ రోజైతే ఇద్దరు వర్కింగ్ ఉంటారో ఇద్దరికి అనేది కవరేజ్ అనేది ఉండాలి. అండ్ అలాగే ప్రాపర్ కవరేజ్ అనేది ఉండాలి. ఇంకా కొంతమంది ఏంటంటే చాలా మందికి తెలియని ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక బ్యాంక్లో కొంత కవరేజ్ ఫ్రీగా రావడం, లేదంటే కంపెనీలో ఒక 10 లక్షలు 20 లక్షలు ఉండడం వల్ల అది కూడా నా టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్న భ్రమలోనే ఉంటున్నారు. సార్ ఇప్పుడు నా ఆఫీస్లో నాకు ఒక 30-40 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకోవాలా? 100% తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ 30 lakhs పైన ఒక ఫ్యామిలీ ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం లేనప్పుడు మన ఫ్యామిలీ ఈ 30 lakhs 40 lakhs పైన ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది. నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ టైం చెప్పాను, మేబీ మన స్టూడియోలో నీకు ఇక్కడ. ఒక ₹1 కోటి ఉన్న టర్మ్ ప్లాన్ మేము క్లెయిమ్ ఇచ్చినప్పుడు వైఫ్ చేతికి 5 lakhs వచ్చింది, అన్ని డెట్స్ క్లియర్ గాను. అంటే హస్బెండ్ ఉండగానే అన్ని డెట్స్ చేసేసాడు. ఆ డెట్స్ క్లియర్ చేసిన తర్వాత 95 lakhs డెట్ క్లియర్ అయిన తర్వాత తన పిల్లల యొక్క కన్వీనియంట్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ కాన్వెంట్ స్కూల్ మిస్ అయిపోయింది. వాళ్ళు నార్మల్ స్కూల్కి వచ్చేసారు. వైఫ్ ఇప్పుడు నార్మల్ బయట షాపింగ్లో వర్క్ చేస్తుంది. తనకు డిపెండెంట్ మదర్ కూడా ఉండే. ఇప్పుడు ఈ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆ 5 lakhs ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అంటే మనకు డెట్స్ ఉన్నాయి. డెట్స్ ఉన్నప్పుడు ఇంకా కవరేజ్ ఎక్కువ ఉండాలి. డెట్స్ లేనప్పుడు కాస్త కవరేజ్ తక్కువ ఉన్నాడు సరిపోతుంది. బట్ మన శాలరీకి కనీసం 20 రేట్లు కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు తీసుకున్నట్టయితే మీది ప్రాపర్ ప్రొటెక్షన్ అవుతుంది. అంతే సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ కంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. మ్యారేజ్ కావాలి, బిఫోర్ మ్యారేజ్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? 100%. ఇప్పుడు మనకు మ్యారేజ్ కాకముందు కూడా పేరెంట్స్ అయితే డిపెండెన్స్ ఉంటారు కదా మనకి. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ కి అంటే ఏ ఏజ్ నుంచి మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్కమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ నుండే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇన్కమ్ స్టార్ట్ అయిన మొదటి నెల నుంచే ఇది ఒక బ్యాకప్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో వెల్త్ బిల్డింగ్ ప్రతి ఒక్కరి గోల్ ఉంటుంది కదా, నేను ఇంత అసెట్ సంపాదించుకోవాలి, నెక్స్ట్ 10 years లోపల 10 కోట్లు కూడబెట్టాలి, లేదా 2 ఇల్లు కట్టుకోవాలని మనం అనుకుంటాము. ఆ ప్లాన్ వరకు వెళ్ళడానికి ఇది ఒక బ్యాకప్ ప్లాన్. అంటే మనం ఫ్యామిలీని ఆ విధంగా సెంటిమెంటల్గా ప్రిపేర్ చేసేస్తాం. అంటే పెళ్ళి కాని వాళ్ళు అయితే అమ్మా నాన్నకి ఏదో సపోర్ట్ కోసం, పెళ్ళైన వాళ్ళు అయితే భార్యకు పిల్లల కోసం సపోర్ట్ కోసం తీసుకుంటారు. సో డెఫినెట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు యంగర్ స్టేజ్లో తీసుకోవడం వల్ల మీకు ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒక 23 years ఉన్న వ్యక్తి తీసుకుంటే దాదాపు 50-60% తక్కువ ప్రీమియంలో అయిపోతుంది, ఏది 35 years ఉన్న వ్యక్తితో పోల్చుకున్నట్టయితే. సో అలాంటి ఎర్లీ స్టేజ్లో తీసుకోవడం వల్ల ప్రీమియం కాన్స్టెంట్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఇందులో పెరగదు కాబట్టి మీరు ఈ కరెంట్ ఏజ్ లో బ్లాక్ చేసేస్తే మీకు ఇప్పుడు ₹1 కోటి ఫర్ ఎగ్జాంపుల్ 25 years ఉన్న వ్యక్తికి 7,000 దొరికిపోతుంది, 8,000 దొరికిపోతుంది. అదే 45 years ఉన్న వాళ్ళకి తీసుకోవాలనుకుంటే కనీసం 40,000 అవుతుంది. సో ఆ ప్రీమియం కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా వరకు కేసులలో ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు చూశాను, ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన 2 months కూడా కాలేదు, ఫస్ట్ శాలరీ వచ్చింది అంతే, యాక్సిడెంటల్ కేసు వచ్చింది. వాళ్ళ వైఫ్ అంటే మ్యారేజ్ ముందే అయిపోయింది, తర్వాత జాబ్ వచ్చింది, దాదాపు ఒక 15 నుంచి 20 రోజులు ఫాలోఅప్ చేసింది ఇన్సూరెన్స్ కోసం. కార్పొరేట్ కంపెనీలో ఇన్సూరెన్స్ లేదు, బయట ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఆయన దాదాపు ఇంజనీరింగ్ వర్క్ చదవడానికి మనం 17 సంవత్సరాలు మనం బయట చదివి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. టైము మ్యారేజ్ అయింది 1 year, 18 years. ఆ తర్వాత జాబ్ వచ్చిన 1 monthకి మనం చనిపోయాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఆలోచించండి ఒకసారి. అంటే అప్పుడు ఆ టైంలో ఇంకా డిపెండెంట్స్ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వైఫ్ పరిస్థితి ఏంటి. ఆ ఒక్క చిన్న డిసిజన్, ఆ 20,000 ఆ 10,000 రూపీస్ ప్రీమియం పే చేసినట్టుంటే ఈరోజు ₹1 కోటి కవరేజ్ అనేది ఉండేది. కాబట్టి ఇలాంటి కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బయట. కోవిడ్ టైంలో అయితే కొన్ని వందల ఫ్యామిలీస్. జనరల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే డెత్ అయిపోతారు కదా, అంటే ఎలాంటి డెత్ ఉంటే ఇస్తారు ఇప్పుడు? సో ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ డెత్ కవర్ కావడాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం మనం. ఎనీ కైండ్ ఆఫ్ డెత్ కవర్ అవుతుంది, ఎక్సెప్ట్ సూసైడ్ మాత్రం ఒక 1 year తర్వాత కవర్ అవుతుంది ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్త డ్రగ్ అడిక్ట్ కానీ ఎగనెస్ట్ ఆఫ్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్, అంటే మనకి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ నార్కోటిక్స్ కానీ ఇట్లాంటివి, లేదా అటెంప్ట్ టు మర్డర్ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ చేయాలి. హాస్పిటలైజ్డ్ డెత్ అయినా
ఏదైనా కూడా అవుతుంది. బట్ ఇంకొకటి ఇక్కడ స్మోకర్ నాన్ స్మోకర్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్మోకర్ అని నేను డిక్లేర్ చేస్తున్నాను, స్మోకర్ ప్రీమియం కూడా పేమెంట్ చేస్తున్నాను, హెవీగా స్మోక్ చేసి చనిపోతాను, అప్పుడు నా భార్య సెక్యూరే కదా అనుకుంటున్నారు. కానీ హెవీ స్మోకింగ్ కానీ హెవీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ చనిపోతే ఆ క్లెయిమ్ అనేది రాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంటే మీరు దీన్ని మొరల్ అజాల్ట్ అంటారు. ఈ మొరల్ అజాల్ట్ ఏంటంటే మీరు స్వయంగా మీ హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ టైంలో క్లెయిమ్ అనేది పేమెంట్ అనేది రాదు. ఈవెన్ మీరు మెన్షన్ చేసినప్పటికీ పాలసీలో అంటే మీకు స్మోకింగ్ వల్ల రేట్ అప్ కూడా తీసుకుంటారు, స్మోకింగ్ చనిపోతే క్లెయిమ్ కూడా రాదు. రీసెంట్ పొల్గామా అటాక్ అయింది కదా సార్, ఆ అటాక్ లో చనిపోయిన పర్సన్ కి సంథింగ్ ఏది ఆర్టికల్ చదివిన ఇన్సూరెన్స్ ఏమంటే సంథింగ్ ఇది అండర్ లో రాదని సంథింగ్ ఏదో చెప్పారంట. లేదు అలా ఏముండదు సార్. టెర్రరిస్ట్ అటాక్ అనేది కవర్ అవుతుంది, నేచురల్ డిజాస్టర్ కవర్ అవుతుంది, టెర్రరిస్ట్ అటాక్ అనేది కవర్ అవుతుంది. అది వార్ లాంటి సిచ్యువేషన్ లో కొన్ని రోజులు గ్యాప్ పెడతారు, బట్ అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ వచ్చేస్తుంది. ఈవెన్ ఆల్రెడీ ఒక క్లెయిమ్ కూడా పాస్ అయినట్టు విన్నాను ఏపీలో. అయితే ఆల్రెడీ పాస్ అయిపోయింది సార్. తమిళనాడు ఫ్లడ్స్ లో కానీ, వైజాగ్ లో వచ్చిన ఫ్లడ్స్ లో కానీ, అలాగే టెర్రరిస్ట్ అటాక్ లో కానీ, ముంబై దాడులు జరిగినప్పుడు కానీ చాలా కేసుల్లో క్లెయిమ్స్ అనేది పాస్ అయిపోయినాయి సార్. అలాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, ఆ క్లెయిమ్ అనేది ఇచ్చేస్తారు. అయితే ఇందులో ఇంకొక పెద్ద మైత్ ఏముందని అంటే 100 సంవత్సరాల్లో కవరేజ్ తీసుకుంటాను, 90 సంవత్సరాల్లో కవరేజ్ తీసుకుంటాను అంటున్నారు. నిజానికి అట్లా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అవసరం లేదు. మీ వర్కింగ్ పీరియడ్ ఎప్పుడు ఉందో అంతవరకు మీరు కవరేజ్ తీసుకోవాలి. అంటే బై 60-65 అనేది మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎండ్ అయిపోవాలి. ఎప్పుడు కానీ 100 years వరకు తీసుకోవడం వల్ల రూపీ కాస్ట్ అనేది మారిపోతుంది, టైం వాల్యూ మనీ అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు తీసుకునే ₹1,00,00,000 ఈ రోజు నెక్స్ట్ 20 years వరకు ఓకే, ఆఫ్టర్ 30-40 years తర్వాత దాని వాల్యుయేషన్ అనేది ఉండదు. దానికోసం అనవసరంగా ఇప్పటి నుంచే ప్రీమియం ఎక్కువ పే చేస్తున్నారు. సో ఆ 80-90 years తీసుకోవడం అనేది వేస్ట్. మీరు దాని బదులుగా లాంగర్ టెన్యూర్ బదులుగా హయ్యర్ కవరేజ్ తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore యూ గో విత్ 2 crores కవరేజ్. అది మీరు లెసర్ టెన్యూర్ పెట్టుకొని ఆ కవరేజ్ని పెంచుకోవడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు మీనింగ్ ఉంటుంది. ఎర్లీ డెత్ అయినప్పుడే కదా మీనింగ్. 30 years వరకు చనిపోతే అప్పటికి ఆల్రెడీ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉంటాము, పిల్లలు కూడా అప్పటికి ఆల్రెడీ ఇండిపెండెంట్ అయిపోతారు. ఇంకా అప్పుడు మన పైన కవరేజ్ ఉంచుకోవడం అనేది వ్యర్థం. కాబట్టి లాంగర్ టెన్యూర్ పాలసీస్కి వెళ్ళకూడదు. ఇంకొకటి ప్రీమియం పేమెంట్లో కూడా 2-3 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. రెగ్యులర్ పే, లిమిటెడ్ పే అని చెప్పేసి. రెగ్యులర్ అంటే మీరు 30 సంవత్సరాలు కడుతూనే ఉండాలి. లిమిటెడ్ పే అంటే 5 years 10 years కట్టేసి మీరు వదిలేయచ్చు. ఒక రకంగా రీసెంట్ ఎవరు ఇంకా యూట్యూబ్ లో కూడా ఛానల్లో చెప్పారు మీరు లిమిటెడ్ పే చేయొద్దని. అది చాలా తప్పు, లిమిటెడ్ పేనే చేయాలి. ఎందుకనంటే మీరు రెగ్యులర్ పేమెంట్ చూస్ చేసుకున్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల మీ ప్రీమియం కట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఏదైనా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ వచ్చి మంచాన పడిపోయాం, ఆ టైంలో మన వైఫ్ ప్రీమియం పేమెంట్ చేసే కెపాసిటీ లేకుండా వదిలేస్తుంది, రేపు పొద్దున డెత్ అయిపోతే ఓకే ఈ 10 years కానీ మీరు కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత నెక్స్ట్ 40 years అనేది అది లైవ్లో ఉంటుంది పాలసీ. ఎప్పుడు మీకు ఏ రిస్క్ అయినా కూడా మీకు ఆ 1 crore rupees అనేది ఫ్యామిలీకి సెక్యూరిటీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి లిమిటెడ్ పే చూస్ చేసుకోవాలి, టెన్యూర్ అనేది కూడా తక్కువ తీసుకోవాలి, కవరేజ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తర్వాత మీ ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయాలి. కొంతమంది హజార్డియస్ లొకేషన్స్లో ఉంటారు, వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ముందే అప్రోచ్ అయ్యి అండర్ రైటర్ దగ్గర అప్రూవల్ తీసుకోవడం వల్ల పాలసీ అనేది ఇష్యూ అయిపోతుంది. అండ్ అలాగే మన ఇన్కమ్ కి ఒక ప్రాపర్ గా 20 times అయినా కవరేజ్ తీసుకుంటే అందరికి యూజ్ అయ్యే సమ్మెష్యూర్డ్ అనేది ఉంటుంది సార్. సో ఈ విధంగా మనం లైఫ్ ఇన్సూరెన్స్ లో ఈ చిన్న తప్పులు జరగకుండా చూసుకోవాలి. కంపెనీ అనేది ఇంకా క్లెయిమ్ రేషియో ప్రకారం కాకుండా సీనియర్ అంటే మార్కెట్ లో ఎవరు సీనియర్ వాళ్ళ దగ్గర పాలసీ తీసుకోవడం వల్ల కూడా కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద క్లెయిమ్ కాబట్టి ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ఒక మేజర్ కంపెనీ, సీనియారిటీ ఉన్న కంపెనీ, కెపాసిటీ ఉన్న కంపెనీ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మధు గారు అయితే బేసిక్ రూల్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక బేసిక్ రూల్స్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ టర్మ్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఈ రూల్స్ పాటిస్తే కొంచెం మీరు సేఫ్ సైడ్లో ఉంటారని సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.